కాళేశ్వరం కమిషన్పై సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విషయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ నియమించింది. ఈ విచారణ కమిషను దాదాపు 10 ఏళ్ల పైగా హైదరాబాద్ కేంద్రంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని కూడా విచారించింది. దాదాపు 150 మంది ప్రతినిధులను ఈ విచారణలో పిసి ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది. దాంతోపాటు అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ నేత కేసీఆర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్లతో పాటు పలు ప్రముఖుల్ని కూడా పిసి ఘోష్ కమిషన్ విచారణ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణలో మొత్తం కూడా ఈ విచారణ చేసిన అనంతరం ప్రభుత్వానికి 655 పేజీల నివేదికను కూడా పిసి ఘోష్ కమిషన్ సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలో క్యాబినెట్లో చర్చించిన పిసి ఘోష్ కమిషన్ పై క్యాబినెట్ లో కూడా చర్చించారు. అనంతరం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికపై విస్తృతంగా చర్చించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం చేస్తూ ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్రానికి సంబంధించిన సంస్థలు కూడా భాగస్వాములు అయ్యారు కాబట్టి ఇది సిబిఐ విచారణ చేయడమే ఉత్తమం అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందుకు సిబిఐ విచారణకు మేము కోరుతా ఉన్నామని కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరటం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర హోంశాఖకు సిబిఐ విచారణ కోరుతూ ఇటీవలనే తాజాగా లెటర్ రాసింది. లెటర్ పరిణామాలు కూడా చూస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సిబిఐ విచారణకు కోరిన నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ లో ఆందోళనకర పరిస్థితి నెలకొందని చెప్పనుకోవాలి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. ఈరోజు కాళేశ్వరం కట్టడంతో పాటు కూడటానికి కూడా ఆయనే బాధ్యులు అని చెప్పి నివేదిక తేల్చింది. ఖచ్చితంగా ఎంతటి పెద్దవారినైనా, ఎంతటి పెద్ద దోషులైనా కూడా విడిచిపెట్టేది లేదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇతర మంత్రులందరూ కూడా దీనిపైన పెద్ద ఎత్తున బాహాటంగానే మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విచారణలో దోషులు ఎవరు తేలినా కూడా కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు. అయితే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టును ఆశ్రయించింది. కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా కాళేశ్వరం నివేదిక అంతా కూడా ఇది కాంగ్రెస్ కుట్ర, కాంగ్రెస్ కమిషన్ నివేదిక రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని కుట్రపూరితంగా అణగదొక్కేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజులు నిర్మించడం జరిగింది. అప్పటి ప్రభుత్వ సంస్థలు అన్ని రకాల పర్మిషన్లతోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇందులో అసెంబ్లీ సమావేశం సందర్భంగా కూడా ఇది ఒక పెద్ద ట్రాష్ అని చెప్పి అసెంబ్లీ గన్ పార్క్ వద్ద కూడా కాళేశ్వరం కమిషన్ నివేదికలు చెత్తపుట్టలో కూడా వేసి నిరసన తెలపడం జరిగింది. ఏదేమైనా ఈ రోజు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం పెద్ద సవాల్గా మారింది. మేడిగడ్డలో ఏదైతే పియర్స్ కూలాయో మొత్తం కాళేశ్వరం అంతా కుప్పకూలిపోయిందని చెప్పి ఎన్నికల్లో ప్రచారం చేసే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏకంగా సిబిఐ విచారణకే ఆదేశించిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపడుతుంది? సిబిఐ విచారణలో నిజంగా కేసీఆర్ దోషులు చేస్తారా? లేదు కవిత చెప్పినట్టు కేసీఆర్ దోషి కాదు, కేవలం హరీష్ రావు, సంతోషులు మాత్రమే ఈ కాళేశ్వరం కమిషన్లో దోషులు అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో మరోవైపు ఇవాళ హైకోర్టులో కూడా కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన గోప్యంగా ఉంచాలి, సభలో చర్చించిన తర్వాత కూడా నివేదికపై చర్యలు లేకుండా చూడాలని చెప్పి కేసీఆర్, హరీష్ రావు ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేశారో ఆ పిటిషన్ విచారణలో కూడా ఈరోజు హైకోర్టు విచారిస్తామని చెప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి విచారణకు ఏదైతే కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందో తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి? నిజంగానే ప్రభుత్వం కేసీఆర్ పైన, అప్పటి మంత్రి హరీష్ రావుతో పాటు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పైన, అధికారుల పైన కఠిన చర్యలు తీసుకుంటుందా? లేదు సిబిఐ విచారణ తేలిన అంశాలు ఫలితంగానే చర్యలు ఉంటాయని చెప్తున్న విధంగా చర్యలు ఉంటాయా? ఏదేమైనా సిబిఐ విచారణలో ఏం తేలుతుంది? కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్పై ఎలాంటి చర్యలు తీసుకోపోతారు? దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ విధంగా ముందుకు పోతారు మాత్రం వేచి చూడాలి. కెమెరామెన్ శ్రీకాంత్, రాములు, మెట్రో టీవీ న్యూస్, హైదరాబాద్.